జై శ్రీమన్నారాయణ. 316వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. ఓం క్రోధకృతే నమః. హో శ్రీమన్నారాయణ, అధికార మదముతో, రాజ్యాధికార మదముతో సాధువులను హింసించేటటువంటి వారి మీద నీ క్రోధాన్ని ప్రదర్శించేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ దివ్య శ్రీచరణారవిందములనే ఆశ్రయిస్తున్నా. ఓం క్రోధకృతే నమః. ఓం క్రోధకృతే నమః. రాజ్యాధికార మదముతో సాధువులను మహర్షులను హింసించేటటువంటి వారి మీద తన క్రోధాన్ని ప్రదర్శించేటటువంటి పరమాత్మను మన హృదయ మందిరములో సేవిస్తూ, స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీ వాల్మీకి రామాయణములో రామచంద్రుడు భరతుడు చెప్పగానే, తండ్రి మరణ వార్తను గురించి భరతుడు చెప్పగానే, భరతుడు చెప్పినటువంటి మాటలు వినటముతోడనే రామచంద్రుడు గతచేతసః తండ్రి మరణ వార్త విని మూర్ఛపడిపోయాడు. తథా భువి పపాతః, భూమి మీద పడిపోయాడు శ్రీరామచంద్రుడు. చుట్టూ ఉన్నటువంటి వారు ఒక్కసారిగా గట్టిగా రోదిస్తూ దుఃఖిస్తూ రాముని మీద నీళ్లు చల్లుతూ ఉన్నారు. రామచంద్రుడు క్రింద పడిపోయాడు కనుక రాముడు మెల్లిగా తెలివిలోనికి వచ్చి తెలివి తెచ్చుకొని నేత్రాభ్యాం అశ్రవుత్సృజన్, కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి, నీళ్లు కారుతూ ఉన్నాయి. రామచంద్రుడి పుండరీక విశాలాక్ష, విశాలమైనటువంటి కళ్ళలో నుంచి నీరు కారుతూ ఉంటే దీనంగా రాముడు అంటూ ఉన్నాడు, భరతా ఇప్పుడేం చేయమంటావు నన్ను భరతా? నాకు గతి ఎవ్వరు భరతా? నాకే కాదు ఈ అయోధ్యకంతటికీ కూడా ఇక గతి ఎవ్వరు భరతా? నాన్నను వదిలేసి నేను రావటం వల్ల నా కోసం ఏడ్చి మరణించాడు నాన్నగారు. నేను కనీసము నాన్నగారికి చరమ సంస్కారానికి కూడా నోచుకోలేదు కదా భరత. ఎంత దుష్టుడని, ఎంత దురదృష్టవంతుడిని భరత నేను. ఇక నాతో నాన్నగారికి ఏం పనుంది? అందుకే వెళ్ళిపోయారు నాన్నగారు నన్ను వదిలివేసి. భరత, శత్రుఘ్న, మీరిద్దరూ నాన్నగారి పితృకార్యాలు చేశారు, అదృష్టవంతులు మీరిద్దరు కూడా. భరత, ఇక నాన్నగారు లేనటువంటి, మహారాజు లేనటువంటి అయోధ్యకు ఈ వనవాసము తర్వాత కూడా నేను రాను భరత. ఇక నాకు ఆదేశాలు ఇచ్చేవారెవరున్నారు భరత? దగ్గరికి తీసుకొని రామా అంటూ నాతో మాట్లాడేటటువంటి వారు ఎవరున్నారు భరత? నువ్వు చెప్పినట్టే చేస్తా అని నేను నాన్నగారికి అంటూ ఉంటే, ప్రతి మాట నాన్నగారు నాతో చెబుతూ ఉంటే, నేను చేస్తూ ఉంటే నాన్నగారు సంతోషపడుతూ ఉండేవారు. ఇప్పుడు నేను ఎవరిని సంతోషపెట్టాలి భరత? ఎన్నో మంచి మాటలు నాకు చెబుతూ ఉండేవాడు నాన్నగారు. ఇప్పుడు ఎవరు చెబుతారు భరత?
అంటూ రాముడు దీనంగా దుఃఖిస్తూ నాన్నగారు లేరు అనేటటువంటి నిజాన్ని భరించలేకపోతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. సీతమ్మ దగ్గరికి వచ్చాడు రాముడు. సీత, నీ మీద ఎంతో అనురాగాన్ని చూపించేటటువంటి మీ మామగారిక లేరు సీత అంటూ అందరూ దుఃఖిస్తూ మెల్లిగా ఆశ్వాస్య రాఘవం, ఆ రాముడి దుఃఖాన్ని చూసి భరించలేక అందరూ వచ్చి రామచంద్రుడినే ఓదారుస్తూ ఉన్నారు. సీతమ్మ కూడా బాగా దుఃఖిస్తూ రాముడిని చూడలేకపోతుంది, రాముడి బాధను చూడలేకపోతుంది. రాముడు సీతమ్మని ఓదారుస్తూ ఉన్నాడు, లక్ష్మణుణ్ణి దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉన్నాడు. అందరూ రాముడిని ఓదారుస్తూ ఉన్నారు. ఈ రకంగా ఒకరి దుఃఖాన్ని ఒకరు చూడలేకపోతూ ఉన్నారు. లక్ష్మణుడు దుఃఖిస్తూ ఉంటే తాను కూడా దుఃఖిస్తూ రామచంద్రుడు అంటూ ఉన్నాడు, లక్ష్మణ ఇకలే ఇద్దరం కలిసి వెళ్ళి నాన్నగారికి తర్పణాలిద్దాంలే. లక్ష్మణ, ఇదిగో సీతను తీసుకొని నువ్వు ముందు నడువు, సీత ముందర ఉండాలి. లక్ష్మణ, నువ్వు సీత వెనక నడవాలి, నేను నీ వెనక వస్తా. ఇట్లాంటి అపర సందర్భాలలో తర్పణాలకు ఇవ్వడానికి వెళ్ళేటటువంటి సందర్భాలలో ఇలాగే వెళ్ళాలి. లక్ష్మణ, సీత తర్వాత నువ్వు, నీ తర్వాత నేను అని రాముడు దుఃఖిస్తూనే లక్ష్మణుడికి చెబుతూ ఉంటే సుమంత్రుడు వచ్చి అందరినీ ఓదారుస్తూ దగ్గర ఉండి వారిని ఆలంబ్య నదీం మందాకినీం శివాం, అందరూ దుఃఖిస్తూ ఉంటే వారిని ఓదారుస్తూ మెల్లిమెల్లిగా సుమంత్రుడు సీతారామ లక్ష్మణులను గంగా నదికి తీసుకుని వెడుతూ ఉన్నాడు జలతర్పణము చేయించటం కోసమని. అతి కష్టం మీద వాళ్ళంతా కూడా అంత దుఃఖములో గంగా తీరాన్ని చేరుకున్నారు. సుమంత్రుడు చూశాడు బురద లేనటువంటి ఒక గంగా తీరాన్ని, రేవును చూసి అక్కడ రామలక్ష్మణుల చేత జలతర్పణాదులు ఆ దశరథ మహారాజు కోసమని ఇప్పిస్తూ ఉన్నారు. రామచంద్రుడు జలం తీసుకొని దోసిలి నిండా జలం పట్టుకొని తండ్రిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి నీకు ఇదిగో జలతర్పణం అంటూ తర్పణాన్ని వదులుతూ ఉన్నాడు రామచంద్రుడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామగానము చేస్తూ ఉంటే అదిగో పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, ఆచార్యులందరూ కూడా మనని చూస్తూ సంతోషిస్తూ మనని అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ మనసారా నోరారా రామనామం చెప్పుకుందాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. 34వ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి. ఇష్టో విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః క్రోధః
క్రోధకృత్కర్తా విశ్వబాహుః మహీధరః. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై సేవాకాలం అమెరికా సెంట్రల్ టైం ప్రకారం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు, సాయంకాలం 5:30కు. భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 5 గంటలకు, సాయంత్రం 5:30కు. 2 సార్లు మనం ప్రతిరోజు తిరుప్పావై సేవాకాలం చేస్తున్నాం, నారాయణాస్త్రం చేస్తాం. అట్లాగే ఆ రోజు పాసురాన్ని కూడా మనం కొంచెం వివరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకని ఎవరెవరికి అవకాశం ఉన్నటువంటి కార్యక్రమంలో వారు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాల్సిందిగా మనవి చేస్తున్నాం. మనది గట్టూస్ కరిష్యే వచనంత వాణి యూట్యూబ్ ఛానల్లో లైవ్ కవరేజ్ ఉంటుంది, లైవ్ ప్రోగ్రామ్. ఓం క్రోధకృతే నమః. ఓం క్రోధకృతే నమః. ఓం క్రోధకృతే నమః.